ఒకసారి దశరథ మహారాజు సభలోని పెద్దలతో నా కొడుకు రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నానని చెప్తాడు. దానికి పెద్దలందరూ సరే అని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. అప్పుడు దశరథ మహారాజు రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పమంటాడు. దానికి ఆ సభలోని పెద్దలందరూ ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు, ఆయనకి సత్యము ధర్మము కావాలి. అలాగే రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది. భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది. బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది. ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది. ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము. అలాగే రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాముడు తిరిగి రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకు తిరిగి వస్తే లోపలికి వెళ్లి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు. ఆయన స్నానం చేసి వెంటనే ఏనుగో రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ళ దగ్గరకు వచ్చి ముందు ఆయనే పలకరించి కుశల ప్రశ్నలు వేస్తాడు. ప్రతి ఇంటి ముందు నుంచి వెళుతూ కనపడ్డ వాళ్ళందరినీ ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు. ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు? అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది, అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలని ఆ పెద్దలందరూ సమాధానం ఇస్తారు.